ప్రతి సంవత్సరం దీపావళి తర్వాతి రోజు భక్తులు ఎంతో భక్తిభావంతో జరుపుకునే ప్రత్యేక పండుగ గోవర్ధన పూజ. ఈరోజు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి ఇంద్రుడి కోపం నుంచి గోవులను బృందావన వాసులను రక్షించిన ఘట్టాన్ని స్మరించుకుంటారు. అందుకే ఈరోజు శ్రీకృష్ణుని మరియు గోవర్ధన పర్వతాన్ని పూజించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. కార్తీక మాసం శుక్లపక్ష ప్రతిపద తిథిన గోవర్ధన పూజ జరుపుకుంటారు. 2025లో ఈ తిథి అక్టోబర్ 21 సాయంత్రం ప్రారంభమై అక్టోబర్ 22 రాత్రి 8:16 ముగుస్తుంది. అందువల్ల గోవర్ధన పూజ 2025 అక్టోబర్ 22 బుధవారం జరుపుకుంటారు. ఉదయం పూజా సమయం 6:26 నుంచి 8:42 వరకు. మధ్యాహ్న పూజ సమయం 3:29 నుంచి 5:44 వరకు. ఈ సమయాల్లో పూజ చేయడం ద్వారా ఇంట్లో శాంతి, సౌభాగ్యం, సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం ఉంది. పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, నైవేద్యాలు, నువ్వుల నూనె, దీపం, పెరుగు, తేనె, గంగాజలం, అగరబత్తులు, తమలపాకులు, కలశం, శ్రీకృష్ణుడి చిత్రం లేదా విగ్రహం, గోవర్ధన పర్వత చిత్రం, ఆవు పేడ, గోవర్ధన పూజ కథ పుస్తకం. ఇక పూజా విధానాన్ని చూస్తే ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఆవు పేడతో గోవర్ధన పర్వత రూపాన్ని తయారు చేయాలి. ఆ రూపానికి పసుపు, అక్షతలు సమర్పించి దీపం వెలిగించాలి. శ్రీకృష్ణుడికి కీర్, పూరి, పాలు, స్వీట్లు, కుంకుమ పువ్వు నైవేద్యంగా సమర్పించాలి. కుటుంబ సభ్యులతో కలిసి గోవర్ధనుణ్ణి 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. చివరగా హారతిచ్చి పూజలో తెలిసి తెలియక చేసిన తప్పుల కోసం క్షమాపణ కోరాలి. గోవర్ధన పూజ ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఈ పూజ ద్వారా ప్రకృతి, ఆవులు, పశువుల పట్ల కృతజ్ఞత తెలియజేస్తారు. ఆవు పవిత్రమని భావించి ఆవు పేడతో గోవర్ధన పర్వత రూపం తయారు చేస్తారు. పూజ చేసే ఇంట్లో శ్రీకృష్ణుని కృప, సౌఖ్యం, సమృద్ధి, ఆరోగ్యం నెలకొంటాయని నమ్ముతారు. గోవర్ధన పూజ ఎందుకు చేయాలి దీపావళి తర్వాత అంటే, ఇంద్రుడి గర్వాన్ని తగ్గించి బృందావన ప్రజలను రక్షించిన శ్రీకృష్ణుడి జ్ఞాపకార్థం ఈ పూజ నిర్వహిస్తారు. అందుకే దీపావళి తర్వాత రోజు ఈ ఉత్సవాన్ని జరుపుతారు. గోవర్ధన పూజ అనేది భక్తి, ప్రకృతి గౌరవం మరియు శ్రీకృష్ణుని కృపను పొందే పవిత్ర ఉత్సవం. 2025లో ఈ పండుగ అక్టోబర్ 22న జరుపుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.